హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విన్ను అండ్ మామ్. హాయ్ చెప్పు. హాయ్. సో ఈరోజు మా విన్ను గారి బర్త్డే. ఆగు, ఏం చేస్తున్నావు? ఏంది అక్కడ? నువ్వు ఇక్కడ చూడాలి, అయితే వస్తుంది. ఓకేనా? కమ్ బ్యాక్, మళ్ళీ చెప్పు. హాయ్ గైస్. ఈరోజు మా విన్ను బర్త్డే. ఈరోజు నీ బర్త్డే, నువ్వు చెప్పాలి అలా నీ బర్త్డే అని. చెప్పినావా? సో ఈరోజు మీరు ఈ బ్లాగ్లో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అయితే చూస్తారు. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం మా ఫ్యామిలీ అందరం కలిసి అట్లా ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. చిన్నదే కాకపోతే డెఫినెట్లీ నాకు తెలిసి మీరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది ఈ డైలాగ్ ఎందుకన్నా అని చెప్పేసి. అండ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎట్లా జరిగినాయి అనేది ఇంకా నేనైతే ఒక లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంకేమవుతుందో చూడాలి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో గైస్. ఏమొస్తుంది? ఫాగ్ అది. చలో పదండి. సో ఫస్ట్ అయితే టెంపుల్ వెళ్తున్నాము. ఈ టెంపుల్కి కూడా మార్నింగ్ కొంచెం తొందరగా లేచి రెడీ అయ్యి వెళ్దాం అనుకున్నాం. బట్ ఈ చలికి అసలు మళ్ళీ నైట్ మేము వస్తే చాలా లేట్ అయింది. నిన్ననే వచ్చినాం కదా, ఇంకా వచ్చిన తర్వాత ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాము, చిన్న వర్క్ ఉండే అని చెప్పేసి. సో మొత్తానికి ఏదేమైనా ఆబ్వియస్లీ ఏ రీజన్స్ ఉన్నా లేట్ అయితే అవుతుంది కామన్గా. ఇంకా మాకు కూడా లేట్ అయిపోయింది. ఇంకా అసలు ఈ టైంకి మేము అట్లీస్ట్ బయలుదేరదాం అనుకున్నాము. ఇంతకు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే కుంటాల అనమాట. సో ఇప్పుడైతే టెంపుల్ వెళ్ళేసి ఇంకా దర్శనం చేసుకొని విన్నుగాడి పేరు మీద అభిషేకం చేయించి వస్తాం. దాని తర్వాత ఆల్మోస్ట్ సామాన్ అయితే సెట్టే ఉంది. ఇంకా డైరెక్ట్ తీసుకొని లగేజ్ అంతా కార్లో పెట్టేసుకొని వెళ్ళడమే. ఓకే గాయ్. వీడియో ఆదిలాబాద్కి దగ్గరలో ఉన్న ఒక మంచి వాటర్ ఫాల్ అయితే కుంటాల. సో ఎన్నిసార్లు చూసినా కూడా మళ్ళీ చూడాలనిపించే ఒక మంచి వాటర్ ఫాల్ ఇది. సో ఇది ఆదిలాబాద్ నుండి ఒక 59 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. 1.5 అవర్లో అయితే రీచ్ అయిపోతాం. అక్కడికి వెళ్ళాక పర్ పర్సన్కి ఫీ అయితే 30 రూపీస్, కిడ్స్కి అయితే 10 రూపీస్, కార్ ఎంట్రీ ఫీ అయితే 100 రూపీస్ ఉండే. బాగుందా? ఎందుకు వచ్చినావు అమ్మా నువ్వు? వచ్చేయండి మా అంకల్, పిన్ని, చిన్నారి అందరు వస్తున్నారు. హలో హలో హలో. కోతులు ఉన్నాయి డబ్బా, అదొకటి నిజంగా ప్రాబ్లమే అసలు. సో మేము వచ్చేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు 1 అవుతుంది. ఇప్పుడు వంటలు స్టార్ట్ చేసి అవి ఫినిష్ అయ్యే వరకు ఎంత టైం అవుతుందో తెలియదు. అండ్ మా వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చిండ్రు. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే కోతులు ఉన్నాయి అనమాట. ప్రజెంట్ అయితే ఒక్కటి వచ్చింది, దాన్ని పంపించడానికి అన్ని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు మా వాళ్ళందరూ. అది పోతుందా లేదా ఏందనేది చూడాలిగా. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ వస్తే ఇంకా అసలు వంట ఎట్లా చేసుకుంటామో ఎట్లా తింటామో ఏమో అర్థం కావట్లేదు. సో ఇప్పుడైతే వంటలు స్టార్ట్ అవుతున్నాయి. ఇలా ఇక్కడికి వచ్చి వంట చేసుకొని వినుగడ్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి అనే థాట్ అయితే చాలా బాగుంది. బట్ చాలా కోతులు ఉన్నాయి, కుకింగ్ చేసుకోవడం చాలా కష్టమైపోయింది. అండ్ కోతులు ఉంటాయని తెలుసు కానీ మరి ఇంత డిస్టర్బ్ చేసేంత ఉంటాయని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నా సజెషన్ అయితే ఇక్కడ ఈ వంట చేసుకోవడం కరెక్ట్ కాదు, కానీ ఇంటి నుండి వంట తెచ్చుకోవాలి. లేదా షాప్లో ఇక్కడ నాటుకోడి కానీ లేదంటే ఏదైనా వంట చేసి ఇచ్చే వాళ్ళు మాత్రం. మా అంకల్ కానీ మా వాళ్ళందరూ కూడా కోతులు తరమడానికి సగం టైం సరిపోయింది. సో చికెన్ కర్రీ, వెజ్ వాళ్ళకి పన్నీర్ కర్రీ, రైస్ ఇలా సింపుల్ మెనూ ప్రిపేర్ చేసుకోనికి 2 hours పట్టింది. తర్వాత బర్త్డేకి బెలూన్స్ డెకరేషన్ ఫాస్ట్గా చేసాం. ఇంకా చాలా డెకరేషన్ ఐటమ్స్ ఉండే కానీ గాలి వల్ల కానీ వింటర్ కాబట్టి తొందరగా సన్సెట్ అయిపోతుందని ఏదో అలా సింపుల్గా చేసేసినాం, మళ్ళీ ఫొటోస్ రావని చెప్పి.
విన్నుకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది అండ్ చాలా ఎంజాయ్ కూడా చేశాడు. కేక్ కటింగ్ కూడా బాగా సపోర్ట్ చేశాడు అండ్ అందరు ఎత్తుకొని ఫొటోస్ దిగుతుంటే కూడా కామ్గా ఉన్నాడు. అసలు మా వాడింత మంచిగా సపోర్ట్ చేస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ పార్టీలో మా శ్రీధర్ బాబాయ్ ఒక్కడు మిస్ అయిపోయాడు. సో బాబాయ్ కూడా వచ్చుంటే ఇంకా చాలా బాగుండేది. కోతులు అయితే కొంచెం ఇబ్బంది పెట్టినా మేమైతే పార్టీని చాలా మంచిగా ఎంజాయ్ చేసినాం. బట్ కుంటాల వాటర్ ఫాల్స్కి వచ్చి కిందికి స్టెప్స్ దిగి వాటర్ ఫాల్ చూస్తే ఇంకా బాగుంది అనిపించింది. సో దానికి కొంచెం డిసప్పాయింట్ అయినాం. బట్ ఇంతకుముందు చాలాసార్లు వచ్చినాం చూసినాం కాబట్టి ఇట్స్ ఓకే. కొన్నిసార్లు జరుగుతుంటాయి ఇట్లా. అసలు మస్తుంది వ్యూ. కొంచెం ముందు వచ్చి ఉంటే సన్సెట్ కూడా కవర్ అయిపోయింది. మనకి అనవసరంగా టైం వేస్ట్ చేసినాం. ఎక్కగలుగుతామా లేదా అది ఇది అని చెప్పేసి. చిన్నారి కిందకి దిగు. వాటర్ సౌండ్ కూడా వినిపిస్తుంది. అసలు కుంటాలాగా వచ్చి కిందికి కూడా దిగలేకపోయిన పరిస్థితి మనది. అసలు ఏమన్నా దారుణమా? కెమెరా షై గర్ల్. తిరగాలి అన్ని. నన్ను ఒక్కొక్క యాంగిల్లో కూర్చున్నారు. మరి ఏం చేయను, ఇంకా అటు ఇటు తిరగాలి అంటే మా ఆంటీ, మమ్మీ, పిన్ని అండ్ రచన. చలి పెడుతుంది కాబట్టి ఇట్లేసి వీడియో అనున్నప్పుడే చెప్పాలి నా గురించి ఇంత కాంప్లిమెంట్లు. అది కూడా. సో మొత్తం మా ప్రోగ్రామ్ అంతా అయిపోయి మేమందరం తినేసరికి ఆల్మోస్ట్ ఇప్పుడు 5:30 అవుతుందన్నమాట. సో ఇంకా మేము ఇక్కడ నుండి ఆ స్టెప్స్ దిగి యాక్చువల్గా కుంటలో వాటర్ ఫాల్ ఉంటుంది కదా, అది చూడడానికి వెళ్ళట్లేదు. అంత టైం సరిపోదు కాబట్టి ఇంక వెళ్ళొద్దు అనుకుంటున్నాము. ఎందుకంటే 400 స్టెప్స్ దిగగలుగుతాం ఈజీగా, కానీ ఎక్కడానికి మళ్ళీ ఆలోచిస్తుంటే ఉన్న ఎనర్జీ అంతా కాస్త ఇక్కడే అయిపోయింది. ఇంకా మళ్ళీ అంత ఎనర్జీ తెచ్చుకొని అండ్ అంత ఎక్కాలంటే ఈవెన్ టైం కూడా, అండ్ ఈ వింటర్కి ఇంకా ఫుల్ చలి ఇస్తుంది కాబట్టి మేము వెళ్ళొద్దని ఇప్పుడే క్యాన్సిల్ చేసుకున్నాం. ఇంకా మా కన్నగాడు చిన్నారి మాత్రం వెళ్దాం అని చెప్పేసి తెగ సతాయిస్తున్నారు అప్పటి నుండి. కాకపోతే వెళ్ళట్లేదు. అండ్ ఇప్పుడు ఈ ప్లేస్కి వచ్చాము కదా, ఈ సైడ్ రావడం అయితే ఇదే ఫస్ట్ టైము. అండ్ ఇప్పటిదాకా ఎన్నిసార్లు గుంటాల వాటర్ ఫాల్కి వచ్చాము, కానీ ఈ సైడ్కి ఇట్లా వచ్చి అండ్ ఇట్లా వంట చేసుకొని ఒక బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం. ఐ హోప్ ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగిందని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. బాయ్ బాయ్.